అందరికీ నమస్కారం. యాక్చువల్‌గా ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తుండగా, మా ఇంట్లో ఒక థాట్ నాకైతే అనిపిచ్చింది. అంటే ఏంటి అంటే విష్ణు సహస్రనామాల్లో ఆహ్, భీష్ముడనేది అందరికీ విష్ణు యొక్క సహస్రనామాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది ఉంటుందనమాట. అందులో భగవాన్ ఉవాచ, ఈశ్వర ఉవాచ ఇలాంటి టైప్స్ ఉంటాయన్నమాట. సో, దాంట్లో ఈశ్వర ఉవాచ అనే దాంట్లో ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. దాన్ని మీతో పంచుకుందామని నేను ఈరోజు అనుకున్నాను. సో, అదేంటి అంటే ఆ నామాల్లో మనకు వచ్చేటువంటి శ్లోకం ఎలా ఉంటుంది అంటే, ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్లీ ఒక చిన్న కామెడీ స్టోరీ లాగా అనుకోవచ్చు మనము. ఎలా అంటే మామూలుగా మనకు తెలిసినంత వరకు పార్వతీదేవికి తర్వాత విష్ణువుకి ఉన్నటువంటి రిలేషన్ అన్న చెల్లెల రిలేషన్ అని అందరూ చెప్తారు. సో, ఆ విధంగా ఏంటి అంటే పార్వతీదేవికి వాళ్ళ అన్న అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ప్రతిరోజు ఏదైనా వంట చేయాలన్నా లేదా ఏదైనా చేయాలన్నా కూడా ముందు ఆమె సహస్రనామాలు చెప్పుకుంటూ తర్వాత మొదలుపెట్టేదనమాట. ఒకసారి ఈశ్వరుడు ఏం చేశారంటే ఆయనకు బాగా ఆకలవుతుంది. చెప్పి పార్వతీదేవి దగ్గరికొచ్చి, "పార్వతి నాకు ఆకలవుతుంది ఏమన్నా చేయొచ్చు కదా!" అంటే, "అయ్యో! ఉండండి ఇప్పుడే సహస్రనామాలు మొదలుపెట్టాను. ఇది అయ్యేంత వరకు ఉండండి" అంటే, "ఓరి నాయనో! సహస్రనామాలంటే కనీసం అరగంట నుంచి గంట అవుతుంది. అంతవరకు ఎక్కడుంటాను నేను? సరే ఒక పని చేద్దాము. నీకు సులువుగా సహస్రనామాలన్నిటిని చెప్పగలిగేటువంటి ఒక శ్లోకాన్ని నేను చెప్తాను. ప్రస్తుతానికి అది వాడు. తర్వాత సంగతి తర్వాత" అని చెప్తారనమాట. సరే చెప్పండి అంటే, ఈ శ్లోకాన్ని పార్వతీదేవి చెప్తారనమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే అనే చెప్తారనమాట. అదేంటి అంటే ఈ శ్లోకం చెప్పితే సహస్రనామాలు చెప్పినటువంటి పుణ్యం కలుగుతుంది. అంటే ఇదొక ఆపద్ధర్మానికి మాత్రమే. అప్పుడప్పుడు ఏమన్నా అవసరం ఉంది అంటే నీకు నిజంగా సహస్రనామం చేసిన తర్వాతనే పారాయణ చేసిన తర్వాతనే ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు నీకంత సమయం లేనప్పుడు ఇటువంటిది యూజ్ చేయొచ్చు అనేసి పరమేశ్వరుడు పార్వతికి చెప్పడము, ఆ పార్వతీదేవి చాలా సంతోషించి అది చెప్పుకున్న తర్వాత ఆయనకి వంట చేసి పెట్టడము, ఆయన సంతోషంగా ఉండడం జరిగిందనమాట. సో, ఈ విధంగా ప్రతి ఒక్క దీనికి ఒక చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి. అవి మనం తెలుసుకోవడం అనేది, తెలుసుకొని ఆనందపడటం అనేది ఒక ఆనందం అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుహాస్ వ్లాగ్స్.